మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు. సో గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులు అండి. గురుగారు, సెప్టెంబర్ మాసం విశేషంగా మిథున రాశి వారికి ఈ మాసం ఎలా కలిసి రాబోతుంది? చంద్రగ్రహణం కూడా ఉంది. దీని తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మిథున రాశి వారికి ఈ భాద్రపద మాసం సెప్టెంబర్ నెలలో అన్ని విధాలా కూడా కలిసి వచ్చే అంశాలే అధికంగా ఉన్నాయి. వివాహ సౌఖ్యము, అలాగే అంటే సంబంధాలు కుదరడం, అదే ఆనందం మనిషికి. ఇంకేముంది, అంతకంటే మించిన ఆనందం ఏముంది? అదొకటి. ఇదే కాకుండా వీళ్ళకు ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంది. కొత్తగా ప్రయత్నాలు చేసే జాబ్ గురించి ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగం కూడా వచ్చే అవకాశం ఉంది. అది కూడా ఆనందాన్ని కలగచేసే విషయమే. అది ముఖ్యం కదా. మనిషి అన్నాక ఏదో ఒక పని చేయాలి, ఖాళీగా ఉండకూడదు. కష్టే పలి. ప్రతి మనిషి కూడా టైం వేస్ట్ చేయకూడదు. ఏదో ఒక పని చేస్తూ, అంటే ఏదో ఒక కష్టం చేస్తూ తన జీవితాన్ని తను ముందు లాస్ లేకుండా తను పని చేసుకుంటూ తను నమ్ముకున్నటువంటి తల్లిదండ్రులను కానీ భార్య పిల్లల్ని కానీ అందరినీ పోషించుకోవాలి. కాబట్టి దానికి సంబంధించి ప్రయత్నం చేస్తే ఉద్యోగం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవే కాకుండా వ్యాపార ప్రయత్నాలు చేస్తే చకచక వ్యాపారం అనుకున్న వ్యాపారాన్ని వాళ్ళు స్టార్ట్ చేయగలుగుతారు. అందులో లాభసాటిగా కూడా సాగుతుంది. వ్యాపార లాభసాటిగా సాగిపోతుంది. ఇవే కాకుండా సంతాన విషయంలో కూడా వీళ్ళకు చక్కగా శుభవార్తలు వింటారు. చక్కని సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. అధికంగా కూడా వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి ఇటు సంతానం విషయంలో స్త్రీ సంతానం ఉంది, అటు పురుష సంతానము ఉన్నాయి, రెండు ఉన్నాయి. సరే, ఎవరైతేనేముంది, సంతానం కలిగారా లేదా ముఖ్యమన్నమాట. ఆ విషయంలోనూ చాలా బాగుంది. విద్యార్థులకు కూడా బాగానే ఉంది. వ్యాపారవేత్తలకు కూడా చాలా బాగుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళకి కూడా బాగానే ఉంది. హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంది. ఇవే కాకుండా ఇంకా కొన్ని విషయాలు, ఏ వ్యాపారంలోనైనా కూడా కొంత లాభసాటిగా అవుతే మాత్రం సాగుతుంది. ఈ సెప్టెంబర్ నెల కొంచెం ప్రశాంతత, కుటుంబం మనశ్శాంతి, అన్ని విషయాలలోనూ, అన్ని శుభకార్యాల్లోనూ కోలాహలంగా వీళ్ళింట్లో జరగడం కానీ, లేదంటే వీరు పాల్గొనడం కానీ, మొత్తం మీద ఆనందమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు ఈ మాసంలో. అయితే ఇవన్నీ పక్కన పెట్టేస్తే గ్రహణం అనుకున్నాం కదా. గ్రహణ దోషం యొక్క ప్రభావం అనేది ఈ మిథున రాశి వారిపైన ఉంది. ఏమిటి ఆ యొక్క మిథున రాశి వారికి ఈ గ్రహణ యొక్క దోష ప్రభావం అంటే, కొంతవరకు చింతన, మనోవేద, ఏదో మనిషిని అన్నీ ఉన్న అల్లు నోట్ల శని అంటారు కదా. ఆ టైపులో మనకు రాశి ప్రకారంగా భాద్రపద మాసంలో అన్ని విధాలా బాగున్నా ఈ గ్రహణం యొక్క ప్రభావం ఏమిటంటే, వీళ్ళకు ఏదో ఒక వెలితి అంటే ఆటంకాలు, అవరోధాలు కలిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ నెలలో గ్రహణం యొక్క ప్రభావం అనేది ఎఫెక్ట్గా ఎన్ని రోజులు ఉంటుందంటారు ఈ ప్రభావం వీళ్ళకి? గ్రహణం ప్రభావం అనేది వాస్తవంగా చెప్పాలంటే సంవత్సరాంతం ఏమీ ఉండదు, కానీ అధికంగా ఆ మాసం అయితే ఉండే అవకాశం ఉంటుంది గ్రహణం యొక్క ప్రభావం. అంతేకాని సంవత్సరాంతం ఏమి ఉండదు. ఎక్కువగా ఎఫెక్ట్ ఉండేది ఆ మాసంలోనే ఉంటుంది. అందుకనేసి సరే, గ్రహణం జరిగేదాన్ని మనం ఆపలేము. దాని నుంచి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి. ఇదే మనకు మార్గం. ఈ గ్రహణ దోష యొక్క ప్రభావం మనకు ఎటువంటి నష్టాన్ని కలగచేయకుండా, అంటే మానసిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఏ విధంగానూ మనకు నష్టం కలగచేయకుండా దాని నుంచి మనం బయటపడాలి. ఇది ఇంపార్టెంట్ అయిన విషయం. ఆ గ్రహణానికి సంబంధించి మరుసటి రోజు గ్రహణం సోమవారం రోజు ఈ యొక్క మిథున రాశి వాళ్ళు వీలైనంత వరకు రాగి పాత్ర కావచ్చు, రాగి ఏదైనా కావచ్చు, స్తోమత ఉంటే ఒక పాత్రలో నెయ్యి వేసి, ఆవు నెయ్యి వేసి, ఇటు రాగి అటు నెయ్యి కలిపి దానం చేయాలి.
అది కూడా రాహుకాల సమయంలోనే. ఉదయం వచ్చేసి 7 తర్వాత 9 లోపు సోమవారం రోజున ఈ రాగిని నెయ్యితో కూడుకొని దానం చేసినట్టు అయితే వాళ్ళకి, ఆ పండితులకి, వీళ్లకు విశేషమైనటువంటి రాజయోగం కలిగే అవకాశమే ఉంది. అంటే తిరుగు లేకుండా, ఎదురు లేకుండా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధే కాదు, అందరూ కూడా వీళ్ళకు సపోర్టు, అందరూ కూడా ప్రతి విషయంలో కూడా. వీటితో పాటు భూ వివాద సమస్యలున్నా, ఎటువంటి కేసులు పెండింగులున్నా ఇవన్నీ కూడా ఇమ్మీడియట్లీ అన్నట్టుగా తొందరలోనే కొట్టేయడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్లో కూడా తిరుగుతూ ఉంటారు కొంతమంది. ఇటువంటివన్నీ కూడా, ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయే అవకాశమే ఉంది 100%. వీటితో పాటు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో ఉండి ఎడబాటు ఉండే వాళ్ళు కూడా మళ్ళీ కలుసుకునే అవకాశం ఉంది, లేదనుకోండి ఈ గ్రహణ ప్రభావం వల్ల అది కాస్త ఇంకా ఎడబాటులో ఉన్నారు కదా, అది ఇంకా కోతిపుండు బ్రహ్మాండం లాగా పెరుగుతూనే పోతూ ఉంటుంది. ఏమవుతుంది, ఇంకా ఎడబాటు పెరుగుతూనే వస్తుంటుంది. వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదరక, అర్థం చేసుకోలేక అది కాస్త విడిపోయేదానికి దారులు తీసే అవకాశం ఉందన్నమాట. అందుకనేసి ఈ గ్రహణానికి సంబంధించి ఆ రాగి పాత్రలో నెయ్యి వేసి, అది ఎంతైనా వేయచ్చులేండి, అంటే మనం 1.25 కిలో అన్నామంటే అంత దానం చేయాలన్నా, రోజు చేసినా దానమే కదా అనే కామెంట్లు కూడా ఉంటాయన్నమాట. అందుకనేసి కొంచెం చేసినా నిజమే, లేదు లెక్కల ప్రకారం అంటే 1.25 కిలో పట్టేటప్పటికి పాత్ర పెద్దదైపోతుంది. ఏమవుతుంది, పెద్దదైపోతుంది. అందుకనేసి ఎవరెవరు స్తోమతని బట్టి వాళ్ళు చేసామా లేదా దానం. రాగి పాత్రలో నెయ్యి పోసి దానం చేసినట్టు అయితే వీళ్లకు ఆర్థికపరమైనటువంటి యోగం కలుగుతుంది. శత్రు నాశనం కాకపోయినా మిత్రులు అవుతారు. ఏమిటి, మిత్రులు అవుతారు. అదే భార్య కూడా, శత్రువు అనుకున్న భార్య కూడా మళ్ళీ ఇక అయిపోయింది, విడాకులు తీసుకుందాము అనుకున్న స్టేజ్ నుంచి కూడా, అవును, మళ్ళీ కలుసుకునే అవకాశం ఉంది. కలుసుకొని సుఖంగా సౌఖ్యంగా ఉంటారు, బాగుంటుంది, కూడా కలిసే వస్తుంది. మిగతా విషయాల్లో చూసుకుంటే వాస్తు ప్రకారంగా ఈ మిథున రాశి వాళ్ళకి ఉత్తరముఖంగా ప్రయాణం, అంటే ప్రతిరోజు ప్రతినిత్యం కూడా ఉత్తరముఖంగా ఉత్తర దిశగా వెళ్ళినట్టు అయితే పోయిన పని సక్సెస్ అవుతుంది. జాబ్ కోసం రీసెర్చ్ చేసే వాళ్ళు ఉత్తరముఖంగా వెళ్ళాలి. లేదు పెళ్లి సంబంధాలకు సంబంధించి తొలిసారిగా చూడాలనుకున్న వాళ్ళు ఉత్తర సంబంధాలని మనం వెళ్ళినట్టు అయితే వెంటనే కూడా మనకు కుదిరే అవకాశాలే ఉన్నాయి. ఇటు జాబ్ అయినా ఖాయమయ్యే అవకాశం ఉంది, అటు పెళ్లి సంబంధాలైనా కూడా తొలి మళ్ళీ అన్నట్టుగా వెంటనే తొందరగా కుదిరే అవకాశం ఉంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడా వీళ్ళు ఉత్తర దిశగా బయలుదేరి వెళ్తే సర్వకార్య సిద్ధిరస్తు. అలాగే ఇంగ్లీషు సంఖ్యాశాస్త్ర ప్రకారంగా మిథున రాశి వాళ్ళకి చూసుకుంటే ఓవరాల్గా రాశి ప్రకారంగా 1, 5, 6 ఈ సంఖ్యలు వీళ్ళకు బాగా కలిసి వస్తాయి. అది ఫోన్ నెంబర్లు అయినా సరే, ఒక కారుకైనా లేదా బైక్ అయినా. ఇప్పుడు మొత్తం మనం ప్రతి ఒక్కరు ఫోన్ లేకుండా జీవించే వాళ్ళంటూ లేనే లేరు. లేదు అదే కాదు, వాహనం లేకుండా ఈ రోజుల్లో ఏ మనిషి కూడా లేరు. ఒకప్పుడు కొన్ని కోట్ల సంవత్సరాల కిందంటే వాహనం అంటే పరమేశ్వరుడికి నందీశ్వరుడు, అలాగే మహావిష్ణువుకి గరుడు, ఇలా చెప్పుకుంటూ పోతుంటే ప్రతి ఒక్కరికి వాహనం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి వాహనం, అప్పుడు రేర్ అన్నమాట. అలా మనం వాడే వాహనం కూడా మనకు కలిసి రావాలంటే దానిపైన ఉన్నటువంటి నెంబర్లు కూడా మనం కాస్త చూసుకోవాలి. అన్నీ కూడా ప్రతిదీ కూడా పాటించినప్పుడే మనకు దానివల్ల విశేషంగా కలిసి వస్తుంది. విశేషంగా 100%. కొంతమంది నేను ఈ కారు కొన్న తర్వాత నాకు బాగా కలిసి వచ్చింది అని కూడా చెప్పుకుంటారు. వాహనం అంటే మామూలు విషయం కాదు. అలాగే ఈ వాహనం కొన్న తర్వాత అంతా మొత్తం లాస్ అయిపోయాను, నష్టపోయాను అని కూడా చెప్పుకుంటుంటారు. దానికి అనేక కారణాలు. దానికి ఏదైతేనేముంది, నష్టమేగా.
అందుకనేసి ఆ నష్టపోకూడదు అన్నదానికే మనం ఇచ్చే సలహా. బాగుండండి, బాగుపడండి అన్నది మాత్రమే మెయిన్ ఉద్దేశం. సో ఓవరాల్గా సెప్టెంబర్లో ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు.